అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరంతా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని కానీ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కానీ 2019-24 మధ్యలో ఏమైందో చూశారు. మరి ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలు, అంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేనట్టు మరి 2024కి మన రాష్ట్రం కోసం మనం నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో, సొంత ఖర్చులతో ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వారందరూ కూడా రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు కేవలం అదే ఒక ఉద్దేశంతో కూటమి అన్ని పార్టీలు కలిసి, అంటే ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండాతో కూటమిగా చేరి ప్రజల ముందుకెళ్ళి ఘన విజయం సాధించిన పరిస్థితి. అయితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కడనే పక్కన ఉన్నాను కాబట్టి నేనే అపోజిషను, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి, ఏదేదో మాట్లాడుకుంటూ ఆయన ఏదో ప్రతి ఒక్క పరిస్థితి ఆయనే ఏదో హీరోలాగా, అసలు ఆయన తీరు, జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉంది. ఎంత అసహ్యంగా ఉందంటే, ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎందుకు పెట్టాలి, ఒక రాజకీయ పార్టీకి కావాల్సిన లక్షణాలేంటి, ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలేంటి అనేది పూర్తిగా చూసి ప్రజలందరూ కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారు. కేవలం నాయకుడైనే కాదు, ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారండి? తన సంపాదించిన సంపాదన తన కుటుంబానికి అందరికీ భరోసాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సామాన్య వ్యక్తి కూడా కష్టపడి సంపాదిస్తాడు. తల్లికి, చెల్లికి, పిల్లలకి, రేపటి తరాలకు ఉండాలని సామాన్య వ్యక్తి అయినా, అలాంటిది ఒక నాయకుడు రేపటి తరాల కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది. కానీ జగన్ పరిస్థితి అలా కాదు. తల్లికి, చెల్లిని కూడా మరి ఈరోజు చూశారు కదా, అతి తక్కువ షేర్లు అలాట్ చేసిన పరిస్థితిలో ఉన్న తల్లిని కూడా ఇవ్వద్దని చెప్పి కోర్టుకి ఎక్కిన మహానుభావుడు ఎవడైనా ఉంటాడా? అంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. మనం విన్నాం బీహార్లో ఎలా జరిగింది, రాజకీయాల్లో బీహార్లో ఎలా జరిగింది, ఇలా జరిగింది, వ్యతిరేకంగా చాలా దారుణంగా బీహార్లో ప్రజాస్వామ్యం ఉందని అప్పుడప్పుడు మనం ఇంతకుముందు గతంలో ఉండేవాళ్ళమే. అక్కడ కూడా పరిస్థితులు చాలా మార్పు చెందుతూ చాలా బ్రహ్మాండంగా తయారవుతూ మంచిగా రాజకీయం వైపు కానీ ప్రజాస్వామ్యం వైపు కానీ వెళ్తూ ఉన్నాయి, చక్కబడ్డాయి. అక్కడ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ గారికి కిడ్నీ సమస్య వస్తే వాళ్ళ కుటుంబం ఇవ్వడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి మనం పరిస్థితులు ఎంత విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో. అలాంటిది ఇక్కడ మరి చెల్లి ఆస్తులు, చెల్లిని బయటికి తోసేయటం, తల్లికి ఇచ్చిన షేర్లని ఇవ్వద్దని కోర్టులకి ఎక్కడం, ఆ వ్యక్తి ఈరోజు మరి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఈరోజు చూస్తే కొంచెం విచిత్రంగా కనబడతా ఉంది ఇప్పటికీ కూడా. మొన్నటి వరకు ఏమన్నాడు, ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము, ఈవీఎంలు ఇదైపోయింది, మరి బ్యాలెట్ పేపర్లు ఉంటే మేము గెలిచేద్దాం. మరి ఇదే బ్యాలెట్ పేపర్లు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎప్పుడూ రానంత మెజారిటీ, అంటే ఈవీఎంలలో ఎలాగైతే మెజారిటీలు వచ్చాయో మరి ఎప్పుడూ రాని దేశంలోనే
అంత మెజారిటీ ఈరోజు ఎమ్మెల్సీలకు కూడా బ్యాలెట్ పేపర్ల మీద కూడా ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారు అనేది కదా అర్థం. మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని. మరి నువ్వేమయ్యావు? నీకేమో నీకు పులివెందుల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. పులివెందుల ప్రజలు ఎన్నుకొని దాని అర్థం ఏంటి? నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, నువ్వేమో ముఖ్యమంత్రి చేసినోడివి. నిన్ను పులివెందుల ప్రజలు పులివెందుల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి? ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి? నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు. ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు నువ్వు. సభ్యుడిగా నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు. అది ధర్మమేనా? అసలు నీ కేఆర్ఏ అంటే ఒక శాసనసభ్యుడికి ఉన్న బాధ్యతలు అవేనా? శాసనసభ్యుడిగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఈరోజు. ఎంతసేపు చూస్తే నాకు ఒక 3 కార్లు కావాలి, నాకు గన్మెన్లు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, నాకు ఒక హంగు కావాలి, ఆర్భాటం కావాలి, వీటి కోసమే ప్రయత్నాలు ఎంతసేపు కూడా. నేను అంటున్నా, ఈరోజు ఎమ్మెల్సీలు కూడా గెలిచారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. ఇంతకుముందు గతంలో ఏం చేసావు? బూతులు తిట్టించావు, ఇష్టానుసారంగా బూతులు తిట్టించావు. ఆఖరికి సొంత చెల్లితో పాటు ఒక హీరోలతో పాటు సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాలోనే తిట్టించిన దాఖలాలు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి. సొంత బాబాయ్ హత్య ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా? ఎంత నీచమైన స్థానానికి, నీచమైన స్థాయికి దిగజారిపోయి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే, నువ్వు ఒక మాట మాట్లాడిస్తే మేము 100 మాట్లాడగలం, మేము మాట్లాడగలం. కానీ మా నాయకుడు మాకు కొన్ని విలువలు నేర్పాడు. పెద్దలు, రాజ్యాంగం, ఇంతకుముందు మహానుభావులందరూ శాసనసభ్యులుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విలువలతో కూడుకునే రాజకీయాలు చేసి హుందాగా ప్రవర్తించారు. వాళ్ళందరూ మాకు ఆదర్శం. మా నాయకుడు చెప్పిన మాటలు మాకు వేదం. దానివల్ల ఆగుతున్నా కానీ నువ్వు మాట్లాడే ఒక మాటకి మేము 100 మాటలు మాట్లాడగలం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను అంటున్నా, నువ్వు పులివెందుల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, పులివెందుల ప్రజల సమస్యలు తీర్చు. అంతేగాని ఊరికే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకో. నాకు అర్థం కాల. నెక్స్ట్ టైం పులివెందుల ప్రజలు కూడా మనోడిని తిరస్కరిస్తారు. ఎందుకంటే మేము 1 సీటు నుంచి 21 సీట్లకి ఎదిగాం. అది కూడా 100% స్ట్రైక్ రేట్తో. నువ్వు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారిపోయావు. ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతే నాకు అర్థం కాల. రేపు బహుశా పులివెందులు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో, కర్ణాటకలో పోటీ చేస్తాడేమో, నాకు అర్థం కాల. మాటికి జర్మనీలో ఉన్న రూల్స్ తీసుకొస్తుంటాడు. అరే బాబు, ఇది ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలోనో ఉన్న రూల్స్ కాదు, అది కొన్ని దేశాల్లో ఉన్నదని మనం చెప్తామంటే ఆ జర్మనీలో రూల్స్ అంటాడు. నేను అంటున్నా, నీకేం ప్రాబ్లం ఏం లేదు. నువ్వు ఒక మానవుడిగా పుట్టావు కాబట్టి ప్రపంచం అంతా నువ్వు వెళ్ళు. నీకు ఎక్కడ నీ మనస్తత్వానికి ఎక్కడ నీకు చట్టం నీకు నచ్చితే అక్కడ ఆ చట్టంలో నువ్వు పోటీ చేసేయి. కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి మేము కూడా మాట్లాడగలం. దయచేసి ప్రజల కోసం మాట్లాడితే బాగుంటుందని సలహా ఇస్తున్నాం వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.